హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇదొచ్చేసి ఇంక నైటే నేను గుమ్మం కడిగేసి, ఇంక ముగ్గు పెట్టేసుకొని, ఇంకంతా రెడీ చేసేసుకుంటాను. ప్రొద్దుటే ఇవన్నీ చేయడానికి అవ్వదనమాట. ఇంక ఇదొచ్చేసి ఇంక మార్నింగ్ వచ్చి ఇంకా యథావిధిగా కాఫీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పాలు నైటే కాచేస్తాను. ఒక్కొక్కసారి ఇలాగా మార్నింగ్ అయితే కాస్తానమాట. ఇంకెంత కావాలో అంత కాఫీ కోసం తీసేసుకొని ఈ బాటిల్ పక్కన పెట్టేశాను. తర్వాత పాలు కాద్దామని చెప్పేసి అయితే పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ టిఫిన్‌కొచ్చేసి ఇంక పెసలు అయితే నానబెట్టాను నైటు. ఇది ఇంక 3, 4 సార్లు కడిగేసి ఇలాగా మంచి వాటర్‌తో మళ్ళీ నానబెట్టేసుకుంటే ప్రొద్దుటికి ఇలా చక్కగా నానిపోయి చాలా బావుంటది. ఇంక పెసరట్లంటే ఇంక అందరికీ ఇష్టమే కదా! ఎందుకో మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటున్నారన్నమాట. పిల్లలకు కూడా బాగా ఇష్టమవుతుంది. అందుకని నేను ఇంకా వారానికి ఒకసారన్నా కూడా ఇంకా పెసరట్టు వేయాలని అనుకుని ఇంకా నానబెట్టేశాను. ఇంక ఇక్కడ కాఫీ తాగేసిన తర్వాత అయితే ఇంకా అల్లం చట్నీ చేస్తానన్నమాట. ఇంకా ఎప్పటినుంచో పెసరట్టుకి అల్లం చట్నీ చేద్దామని ఇంక అలాగా వేరే చట్నీ చేసేస్తున్నాను. కాకపోతే దీనికి పక్కాగా అల్లం చట్నీ చాలా బావుంటది. ఇంక అందుకని చెప్పేసి ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా నానబెట్టిన పెసలన్నీ ఇంకా మిక్సీ జార్లో వేసేసి ఫస్ట్ ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇందులో ఉప్పు కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే కొంచెం ఒక 5-10 నిమిషాలు కొంచెం టైం తీసుకున్నప్పుడు వేస్తే బాగుంటుంది కనుక ఇందులో కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసి ఇంకొక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఒక్కొక్కసారి సగ్గుబియ్యం వేస్తాను, ఒక్కొక్కసారి అయితే ఇంకా బియ్యం కొంచెం మినుములైతే వేస్తానమాట. మినపప్పు వేస్తాను. ఇంకా ఇది కొంచెం సాల్ట్ అది కలిపేసుకొని పక్కన పెట్టేస్తాను. ఇంక ఇది వచ్చేసి ఇంకా అల్లం పచ్చడి కోసం అయితే ఇంకా చిన్న కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసి ఇంకా ముందుగా వచ్చేసి అందులో కొంచెం మినపప్పు, శనగపప్పు అయితే వేసేసుకొని వేయించేసుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి. దాని తర్వాత ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇలా అల్లం ముక్కలైతే వేసేసుకోవాలి. కొంచెం పల్చగా తురుముకుంటే అంటే కట్ చేసుకుంటే ఏంటంటే బాగా వేగుతుంది. ఇది ఇంక మంచి కలర్ అయితే వచ్చే వరకు ఇలా వేయించేసుకోవాలి. అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఈ పెసరట్టుకి వచ్చేసి ఇది మనం తినే కారాన్ని బట్టి ఒక 5 పచ్చిమిర్చి అయితే నేను వేసాను. ఎందుకంటే కొంచెం అల్లం కూడా కారంగా ఉంటుంది కనుక చూసుకుని అయితే వేసుకోవాలి. ఇంక ఇది కూడా చక్కగా ఫ్రై చేసేసిన తర్వాత మంచి కలర్ అయితే రావాలి. అల్లం వేగకపోతే మళ్ళీ కొంచెం పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలి మనం తినే పులుపుని బట్టి. చూసారా మంచి కలర్ అయితే వచ్చేసింది. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే కొంచెం బెల్లం కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే తీపి వేస్తేనే అల్లం పచ్చడి బాగుంటుంది అన్నమాట టేస్ట్ వచ్చేసి. ఇంక ఇలా చక్కగా కలిపేసుకుని అందులో కొంచెం వాటర్ వేసేసి ఒక 2-3 నిమిషాలు అయితే కొంచెం ఉడకనివ్వాలి. ఇలా వాటర్ వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి ఇది పక్కన పెట్టేసుకోవాలి. చల్లారాలి కదా మనం చట్నీ చేయాలంటే. ఇప్పుడైతే అది పక్కన పెట్టేసి ఇక్కడైతే పెసరట్లు అయితే వేసేస్తున్నాను. కొంచెం మనం పిండి కలిపేసుకొని పక్కన ఒక పావుగంట పక్కన పెట్టామంటే ఇంకా మంచి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇంకా ప్రొద్దుటే టైం ఇంక 7 గంటలకి ఇవన్నీ రెడీ చేయాలి కదా! ఇంకా కొంచెం కంగారుగా స్పీడ్‌గా అయితే నేను చెయ్యాలన్నమాట. ఇంకా పెసరట్టు వచ్చేసి కొంచెం పల్చగా వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర అయితే నిన్న పౌడర్ చేసేసాను కదా! నేను చూసుకోలేదు, కొంచెం ఉంచలేదన్నమాట. జీలకర్ర అయితే లేదు, చాలా కొంచెం ఉంది. ఇంకా అదే వేశాను. ఇంకా పక్కాగా ఇంకా పెసరట్టు అంటే ఇలాగ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే అల్లం పచ్చడి కూడా చేశాను. ఉప్మా కూడా చేసుంటే అద్దరిపోదును కదా అనిపించింది నాకు. ఇక్కడ ఇలా ఉప్మా అంటేనే ఇంకా ఇష్టం ఉండదు కనుక నేనైతే ఉప్మా చేయలేదు. మీరైతే పెసరట్టు చేసుకుంటే తప్పకుండా ఉప్మా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు మళ్ళీ ఉప్మా కూడా ఇందులో కూడా ఉప్మా వేసేసావా అని అంటారని వాళ్ళైతే ఇలా ప్లెయిన్‌గానే తింటారు. ఉల్లిపాయ కూడా వద్దంటారు. ఇంకా అందుకని చెప్పేసి ఉప్మా చేయలేదు. కానీ అన్నీ పక్కాగా ఇవాళ అల్లం పచ్చడి, ఇలాగ పెసరట్టు, ఇవన్నీ ఉల్లిపాయ, ఇంకా అల్లం ఇవన్నీ కరెక్ట్‌గా చేశాను కదా! ఇంకా అదొక్కటే లోటు అనిపించింది నాకు. ఇంకా అది కూడా చేసుంటే బాగుండేది అని అనిపించింది.
ఇలా కూడా చాలా బాగుంటుంది ప్లెయిన్గా. కొంచెం అది హెవీగా ఉంటుందన్నమాట. ఇంకొకటి తింటే సరిపోద్ది. ఇది అలా కాదు, కొంచెం 2 తినొచ్చు, బాగుంటుంది. ఇంకా ఇలా సన్నగా వేసేసుకొని ఇంకా అందులో దానిపైన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసాను. ఇంక ఇలా ఫోల్డ్ చేసేసాను అనమాట. ఈరోజు టిఫిన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా క్రిస్పీగా పెసరట్లు అయితే బాగా వచ్చినాయి. కాకపోతే ఈయనకి బాక్స్ పెట్టేశాను కదా, ఈయన తినేటప్పటికి చల్లగా అయిపోయి అంత బాగోదు. ఇక్కడ మేమైతే వేడి వేడిగా తిన్నాము. చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. పెసరట్టు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. కాకపోతే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మాకైతే ఇంకా వారానికి ఒకసారన్నా చెయ్యాలి అని అయితే నేను నిర్ణయించుకున్నాను అనమాట. ఇడ్లీలు కూడా వేద్దాము అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇడ్లీలు అంతగా ఇష్టపడరు. ఈ పెసరట్టు అయితే బాగా ఇష్టపడతారు. ఇడ్లీ అయితే మా పిల్లలు మళ్ళీ ఇడ్లీ అంటే తెల్లగానే ఉండాలి, అదే ఇడ్లీ అన్నమాట వాళ్ళ దృష్టిలో. మళ్ళీ గ్రీన్ కలర్ వచ్చిందనుకో ఇంకా వాళ్ళు ఏదో అనేసుకుని ఇంకా ఇది ఇడ్లీ కాదు, ఇడ్లీ కాదని వాదించేస్తారు. ఇంక ఇక్కడైతే మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నది. మీరు కూడా పెసరట్టు ఎక్కువ తినండి. ఇంక తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేసి ఇంక నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. ఇంకా వచ్చేసి నేను కూడా ఇంకా టిఫిన్ అది చేసేసాను. ఇంకా తర్వాత పని ఉంటుంది కదా, అసలైన పని ఇంకా వంట పని ఉంటుంది కదా. ఈరోజైతే ఇంకా కాకరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ రెడీ చేస్తాను అనమాట. ఎప్పుడు వంటగదిలో కట్ చేస్తాను కదా, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, చెమటలు పట్టేస్తుంది. వంటగదిలో ఫ్యాన్ ఉన్నా కూడా ఏంటంటే ప్రొద్దుటంతా ఇంకా టిఫిన్ అన్నీ రెడీ చేశాను కదా, ఆ వేడి ఇంకా వంటగదిలో అలానే ఉంది. ఇంకా ఫ్యాన్ వేస్తే ఇంకా వేడి వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇంకా హాల్లో తీరబడిగా కూర్చొని అయితే కోసాను. ఇంకా వేస్ట్ అంతా వాటర్ అన్నీ ఉంటాయి కదా, మొక్కలకైతే వేసేసి ఇంకా వస్తున్నాను అనమాట నేను. ఇంకా అవి కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మొక్కలకైతే వేసేసాను. ఇంకా తర్వాత అయితే ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. ఇంకా తినేసిన తర్వాత ఇంకా మొత్తం గిన్నెలన్నీ కడిగేసాను, నీట్గా అన్నీ సర్దేసుకున్నాను. ఈలోగా మా అమ్మాయి అయితే అప్పుడు వచ్చింది టిఫిన్ కావాలని, అప్పుడు పడుకొని లేచింది. ఇంకా తన కోసం ఇప్పుడు మళ్ళీ టిఫిన్ అయితే వేస్తున్నాను. ఓ పక్కనైతే మేము టీ తాగే టైం అన్నమాట 10 టైం. ఇప్పుడు 10 అయింది కదా, ఈ టైంకి మేము టీ తాగుతున్నాం. ఇప్పుడు మా అమ్మాయికి టిఫిన్ అది వేసి ఇచ్చేస్తాను. ప్రొద్దుట ఏంటంటే కాఫీకి సరిపడా పాలు మాత్రమే తీసుకున్నాను అనమాట. మిగతా పాలు అయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అవి కూడా ఇంకా కాచేస్తాను అనమాట. అవి అప్పుడే కాసేయచ్చు కదా అని అనుకుంటారు మీరు. ఇప్పుడు అవి పెట్టేసి నేను నా పనిలో పడి ఉన్నానంటే అవి ఎప్పుడు పొంగిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మర్చిపోతాను. ఇంకా ఎలా అంటే టిఫిన్ వండుతున్నప్పుడు ఇంకా టిఫిన్ మీదే దృష్టి పెడతాను కదా, ఇంకా పాలు పెట్టానన్న సంగతే మర్చిపోతాను. ఇంకా అవి పొంగిపోయిన తర్వాత ఇంకా ఆ స్టవ్ అన్నీ కడగలేక ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడైతే కాస్తున్నాను అనమాట. ఇంకా ప్రొద్దుట అన్నీ హడావుడిగా ఉన్నప్పుడు ఎందుకు కాచుకోవడం, తర్వాత కాద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు ఇలాగా మళ్ళీ టీ పెడతాను కదా, టీ పెట్టే టైంలో ఇంకా మిగతావి కూడా కాచేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఓ పక్కన టీ పెట్టేసి ఓ పక్కన అయితే పాలు కాచేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా ఆవిడకి ప్లెయిన్ పెసరట్టు అయితే వేయాలన్నమాట. ఎటువంటి ఉండకూడదు, అల్లం చట్నీయా అనేసి ఇంకా ఒకేసారి ఏవో బాధపడిపోతుంది. అసలు టేస్ట్ చెయ్యి అప్పుడు చెప్పు అనేసి అంటున్నాను అనమాట. తను ఇంకా చెప్పాను కదా 2 రకాల చట్నీ తింటుంది, ఇంకా ఏమీ తిందు. నేను అయినా కూడా ఒకసారి టేస్ట్ చేయమ్మా అప్పుడే తెలుస్తుంది కదా టేస్ట్ అనేది, అంటే టేస్ట్ చేయకుండా ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నాను. ఇంకా అమ్మాయి వినదు. అయినా కూడా నేను చట్నీ వేసేసి ఇస్తాను, ఒకవేళ ఆ చట్నీ చూసి తినాలనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ప్రొద్దుట వేసిన దోశల కంటే ఇంకా బాగా వచ్చినాయి అన్నమాట. ఇంకా అంటే ఇంకొంచెం పిండి నానుతుంది కదా, చాలా బాగా వచ్చింది. మంచి కలర్తో క్రిస్పీగా చాలా బాగా వచ్చేసింది అన్నమాట దోశ. పెసరట్టు అయితే ఒక్కటే కావాలన్నది, ఇంకా ఒక్కటి వేసి ఇచ్చేసాను, చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడైతే టీ కూడా అయిపోయింది. అవ్వేలోగా నేను ఏం చేస్తున్నానంటే ఇందాక కాకరకాయ ముక్కలు కోసుకొని పెట్టుకున్నాను కదా, చిన్నగా చాలా చిన్నగా కట్ చేశాను. ఇంకా అందులో పసుపు ఉప్పు వేసేసి ఇంకా కలిపేసి పెట్టేస్తాను. కొంచెం కలిపినప్పుడు ఏంటంటే కొంచెం బాగా గట్టిగా కలపాలన్నమాట. ఆ వాటర్, అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసేయాలి. బాగా కలిపితే ఏంటంటే తొందరగా అందులో చేదంతా వచ్చేస్తుంది. అందుకని బాగా కొంచెం సేపు కలుపుతున్నాను. అది ఇంకా కలిపేసి పక్కన పెట్టేస్తే చేదంతా వచ్చేస్తుంది.
దాని పైన ఉన్న చెక్కు మాత్రం తీయకూడదండి. అది తీసి వండినా కూడా ఇంక ప్రయోజనం ఉండదన్నమాట. కొంచెం చేదు తినాలి. మరీ అంత చేదు తీసేసి కాకరకాయ తినకూడదు. నేను ఎప్పుడు చెక్కు తీయను. అయినా కూడా కాకరకాయ కర్రీ అస్సలు చేదు రాదండి. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. చాలా రోజులు అయిపోయింది కాకరకాయ కర్రీ చేసి నేను. కొంచెం స్పెషల్గానే చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి సింపుల్గా చేసేస్తాను. కాకపోతే ఏంటంటే ఈరోజు చేసింది చాలా బాగుంటుంది. కొంచెం టైం తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకొక పక్కనైతే రైస్ పెట్టేశాను. ఇప్పుడైతే కూరకి ఇంక ఉల్లిపాయ అయితే కట్ చేసేస్తాను. ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ కాకరకాయ ముక్కలు ఏంటంటే ముందు కొంచెం వేసుకుని ఆయిల్లో ఇంకా అంటే కొంచెం డీప్ ఫ్రై కింద మనం ఫ్రై చేసేసుకుని, డీప్ ఫ్రై అనక్కర్లేదులే, అంత ఆయిల్ అయితే వేయలేదు, కొంచెమే వేసాను. చక్కగా కొద్దిగా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే మన కూర వండేటప్పుడు ఈజీ అయిపోతుంది. ఇలా ఫ్రై చేయడం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మాకు ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసి ఇంత అవసరమా అనేవాళ్ళు మామూలుగా వండేసుకోండి. మామూలుగా కూడా బాగానే ఉంటుంది. నేనేంటి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను కదా, ఈ కట్ చేసేలోగా కొంచెం అది ఫ్రై చేసేసుకుందాం, కూర కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఈరోజైతే కొంచెం స్పెషల్గా వండుతున్నాను అనమాట. లేదంటే అన్నీ మామూలుగా ఫ్రై చేసేసి నార్మల్గా వండేస్తాను. ఇప్పుడు కొంచెం వేసుకుని అయితే ఇంకా ఫ్రై చేసేస్తాను అనమాట. ఇలా చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల ఏంటంటే బాగా ఫ్రై అవుతాయి కూర వచ్చేసి. అందుకే నేను చాలా చిన్నగా కట్ చేశాను. అది అవుతూ ఉంటుంది. ఇలాగ ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకుంటున్నాను. మనకు టైం కూడా కలిసి వస్తుంది అన్నమాట. ఇలా ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే మళ్ళీ మనం కూర వండేటప్పుడు అంత ఫ్రై చేయక్కర్లేదు, తొందరగా వండేసుకోవచ్చు. ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కనుక ఇంక అసలు చేదు అనేది ఇంక అస్సలు ఉండదన్నమాట. కొంచెం కూడా మేము చేదు తినలేము అని అన్నవాళ్ళు ఇలాగా కర్రీ చేసుకోండి, బాగుంటుంది. దీనికోసమైతే ఇంకొక 3 ఉల్లిపాయలు అయితే నేను మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలు కట్ చేసి అయితే ఇంకా రెడీ చేసేసుకుంటున్నాను. మరీ బాగా కలర్ వచ్చేంతవరకు అవసరం లేదు, కొంచెం లైట్గా కలర్ మారితే సరిపోతుంది. ఇంకా ఫ్రై చేసిందంతా ఇలా పక్కకు తీసేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్గా ఇంకా మళ్ళీ కాకరకాయ ముక్కలు అయితే మళ్ళీ వేసి ఫ్రై చేసేస్తాను. అలాగా 3 సార్లు అయితే నాకు కొంచెం వేసుకోవడం వల్ల 3 సార్లు వేయవలసి వచ్చిందన్నమాట. అలా బాగా పిండేసి అందులో వాటర్ అంతా పిండేస్తే చేదంతా వచ్చేస్తుంది. అలా కొద్దిగా ఫ్రై చేసుకుని పక్కన తీసేసుకున్నాను. మీరేం లంచ్ రెడీ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు కూడా కామెంట్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. మీ విలువైన టైం నాకు కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ రెండోసారి కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా మూడోసారి కూడా అంటే ఇంక 3 సార్లు అయితే కొంచెం వేసాను. ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటే ఒకేసారి వేసేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి కొంచెం వేసుకొని ఫ్రై చేసేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు వేరే ఏదన్నా అనుకోండి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసామనుకో, కొంచెం మిగిలిందనుకో, దాన్ని వేరే కర్రీలో దేనికో దానికో యూస్ చేసేసుకోవచ్చు. ఇది కాకరకాయ కదా, మరి ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ మనం ఫ్రై చేసి మళ్ళీ ఆయిల్ పక్కన పెట్టుకోవడానికి చేయదు కనుక దేనికి ఉపయోగపడదు. అందుకనే కూరకు సరిపడా వేసుకుని అంటే మనం ప్రతిరోజు ఉండే కూర కంటే కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసేసుకుని ఫ్రై చేస్తాను అనమాట. కొంచెం దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుంది. ఇంకా పక్కనైతే ఇంకా అన్నం కూడా మార్చేసాను. మా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అక్కడ పెట్టి ఆంటీకి చెప్పు. ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని మొత్తం అంతా ఇంకా తీసేసాను. ఒక పని అయితే అయిపోయింది. ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి ఇప్పుడు కర్రీ నేను తాలింపు పెట్టేస్తున్నాను. ఈ కాకరకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఇన్ని కాయగూరలు తీసుకురమ్మని చెప్పాను అనుకో, ఫస్ట్ కాకరకాయలు తీసుకొచ్చేస్తారు. ఈయనకి అంత ఇష్టం అన్నమాట. చాలా బాగా చేస్తానని చెప్పి ఆయనకి చాలా ఇష్టం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడిగానే ఉంది కదా, అందులో కొంచెం ఆవాలు వేసేసి కొంచెం మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకుని, ఇందులో ఏ ఒక్కటి మీకు ఇష్టం లేకపోయినా అది లేకుండానే కర్రీ చేసుకోండి, ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది.
నేనైతే కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు అయితే తాలింపు పెట్టుకుని అప్పుడైతే ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 చిన్న సైజు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అనమాట నేను. అది తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇది ఇప్పుడు చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. అంటే మనం కాకరకాయ ముక్కల్లో కూడా సాల్ట్ వేసాం కదా, ఇంకా సాల్ట్ అంతా ఇలా పిండేసి తీసేసాం కదా, పెద్ద దానికి ఏం పట్టదు, చేతితో పాటు వచ్చేస్తుంది. అందుకని ఇందులో కూరకు సరిపడా మనం ఉప్పు అయితే వేసేసుకోవాలి. అది అవ్వేలోగా ఇంకొక టమాటా అయితే, ఈ టమాటా కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఒక చిన్న సైజు టమాటా అయితే వేస్తున్నాను అనమాట. చూసారు ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాను, చూసారు ఎంత బాగున్నాయి చిన్న చిన్న ముక్కలు. ఇలా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొక రోజు ఫ్రై చెప్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నిన్నే రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెష్గా. ఇంక ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఇలా ఇంకా మసాలా కర్రీలే చేయాలనిపిస్తుంది. అందుకో కొంత నేను చేసుకుని రెడీగా ఉంచనమాట, నార్మల్గానే వండేస్తాను. ఇంక ఇలా ఉంది అంటే ఇలా స్పెషల్ కర్రీస్ అన్నీ చేయవలసిందే. ఇంకా ఇప్పుడు ఇందులో వచ్చి జీలకర్ర ధనియాలు పౌడర్ అయితే 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. అసలు మంచి స్మెల్ అయితే వస్తుంది. నిన్నే మసాలా పౌడర్ అది చేశాను కదా, అలా పచ్చిది చేయడం వల్ల ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందాక కాకరకాయ చిన్న చిన్న ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ వేసేసుకోవాలి. ఇంక ఇది మనం పెద్ద ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేస్తాం కనుక ఇప్పుడు కూర అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా అంతా మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఇప్పుడు తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఇది కూడా పచ్చిదనం లేకుండా ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. మీది కాదు మేము ఏంటి పప్పుచారు పెట్టుకున్నాం, సాంబార్ పెట్టుకున్నాం అన్నప్పుడు ఇలాగే ఉంచేసుకోండి కర్రీ, చక్కగా దగ్గరగా ఫ్రై చేసుకుని ఇలా కూడా చాలా బాగుంటుంది. లేదు ఇప్పుడు మాకైతే కర్రీ కావాలి కనుక ఇప్పుడు నేను ఇందులో వాటర్ది వేసి కొంచెం సేపు ఉడికించుకుంటాను అనమాట. ఇలా వాటర్ అయితే వేసేసి ఇంకా మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికిస్తాను. తొందరగా ఉడికిపోతుంది మనం ఫ్రై చేయడం వల్ల. ఇక్కడైతే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. మీకు అలా ఫ్రైగా కావాలి అంటే అలా వండేసేయండి. లేదు ఇలా కూర కింద కావాలంటే ఇలాగ ఉడకబెట్టేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అందులో కొంచెం చింతపండు అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని అందులో కొంచెం బెల్లం వేసుకోండి టేస్ట్ కోసం. అది కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. బెల్లం వేసుకోవడం వల్ల చేదు ఉండదేమో అని మీరు అనుకుంటారు. బెల్లం వేయకపోయినా ఏం చేదు ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. మనం ఎప్పుడు చేదు అలా పులుపు అలా వండుకున్నప్పుడు కొంచెం బెల్లం వేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది టేస్ట్ అన్నమాట. అందుకని నేను కొంచెం బెల్లం వేస్తాను. వేసేసిన తర్వాత కొంచెం సేపు ఉడికించాలి. ఆ గ్రేవీ అంతా బాగా చిక్కపడుతుంది. ఇంకా కూర అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు అలా సిమ్లో పెట్టేసి అయితే వదిలేసాను నేను. ఏ కర్రీ అయినా కూడా లాస్ట్ మనం సిమ్లో పెట్టేసే ఉంచాలి. అప్పుడు ఏంటంటే ఆ కూరలో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేసి చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ వచ్చేసి. ఇంక ఇదైతే ఇంక 2 రోజులు నిల్వ ఉంటుంది, ఎందుకంటే మనం చక్కగా ఫ్రై చేసి వండాం కదా, ఎక్కడ పాడవదు అన్నమాట కర్రీ వచ్చేసి. బయట ఉంచేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచినా కూడా కూర నిలవ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి కాకరకాయ కర్రీ. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి, ఎంతమందికి ఇష్టం లేదో వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళైతే ఈ కర్రీ ఇలా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చేస్తుంది. అస్సలు చేయదనిపించదు అన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా కాకరకాయ కర్రీ అయితే చాలామంది తినడానికి ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది జ్యూస్ తాగుతారు, మనం అంత చేది తాగలేం కనుక, జ్యూస్ అయితే తాగలేం కనుక ఇలా కర్రీ రూపంలోనే చేసుకుని అయితే తినాలి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కదా, ఇంకా ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు ఇంకా తినాలి తప్పదు. ఇలా ఇంకా చూడండి ఇలా దగ్గరికి అంతా ఉడికించేసుకుంటే ఏంటంటే చక్కగా గ్రేవీగా బాగుంటుంది.
మరీ పులుసులా ఉన్నా కూడా బాగోదు కదా, కొంచెం ఇలా దగ్గరికి అయినిస్తే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ వచ్చేసి. ఎవరికన్నా వేసి పెట్టినా కూడా ఇది కాకరకాయనా అని అడుగుతారన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఎవరో ఇంక అసలు అయ్యో చేదుగా ఉంది మేము తినము అని మాత్రం అనరు, అంత బాగుంటుంది. ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మీకు కూడా బాగా నచ్చేస్తుందని అనుకుంటున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.